నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డులో రైతులు ఆందోళనకు దిగారు. బహిరంగ వేలం నిలిపివేసి ఆన్లైన్ కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఒకే రోజు క్వింటాలకు 3,000 రూపాయల ధర తగ్గడంతో ఆందోళన చేపట్టారు. మార్కెట్ కార్యాలయంపై పసుపు రైతులు దాడి చేశారు. దాడిలో పలు కుర్చీలు ధ్వంసమయ్యాయి. అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పసుపు రైతులు. మొన్న 3 days బ్యాక్ 15,000 నుంచి 17,000 వరకు రేట్ ఉండే. ఇప్పుడు 3 daysలో శుక్రవారం నుంచి మళ్ళీ ఇప్పుడు ఈరోజు బీట్ స్టార్ట్ అయింది. ఈరోజు 10,000 నుంచి 12,000 వరకే వేస్తుర్రు. ఈ 3 రోజులలో 5,000 రూపాయలు క్వింటాల్కి 5,000 రూపాయలు తగ్గించారు. ఎందుకు తగ్గించారు అంటే ఎవరు సమాధానం చెప్తలే. అప్పుడు రేటు పెరిగిందని స్థానిక ప్రతినిధులు కానీ ఇక్కడ చైర్మన్ గారు కానీ అందరూ వచ్చి సెలబ్రేషన్ చేసిర్రు. రేటు పెరిగిందని మేము చేస్తున్నాం, రేటు పెరిగిందని. మరి ఈరోజు క్వింటాల్కి 5,000 రూపాయలు తగ్గింది. ఎందుకు తగ్గిందంటే ఎవరు సమాధానం చెప్తారు. ఆఫీసర్ లేరు, ఎవరు లేరు. పోలీసు వాళ్ళు మాకు సెక్యూరిటీ ఇస్తారు, అంతే. వాళ్ళకి ఆఫీసర్లకు సెక్యూరిటీ ఇస్తారు. ఇక్కడ ఆన్లైన్ మార్కెట్ లేక వ్యాపారస్తులు కుమ్మక్కయి 8,000 నుంచి 12,000 దాకానే లాస్ట్ పాడుతున్నారు. ఏదైనా మాకు గిట్టుబాటు ధర అందలేదని చెప్పేసి ఈరోజు మేము ధర్నా చేయడం జరిగింది. ఈ రైతులని మోసం చేస్తున్నారు వాళ్ళు. ఖరీదారులు కొనేవాళ్ళు ఏం చేస్తున్నారంటే కన్ను సైగతోటి ఒక 4 వస్తున్నారు. ఇది నువ్వు తీసుకో, ఇది నేను తీసుకుంటా అన్నట్టు వాళ్ళు విచారం చేసుకొని రేటు అన్నది 8,000 చూస్తే 8,000 మండ పోయింది. గోల కాడి 12,200 300 కన్నా ఎక్కువ అసలే పోతలేదు. కనీసం 14,000 నుంచి వాడితే మాకు 14, 15, 16,000 వస్తే మాకు ఇప్పుడు డబ్బా చూపెడుతుంది. 16,000 చిల్లర చూపెడుతున్నది. దానికి మాకు 12,000 8,000 వాడితే ఎంత పరాకు వస్తుంది చెప్పండి. నా 8,000 నుంచి 8,000 16,000 నుంచి 8,000 డౌన్ అవుతుంది. 8, 10, 12 లాస్ట్. ఇది ఆన్లైన్ బీట్ ఉన్నది, ఓపెన్ బీట్ చేసి రైతులు నిన్న ముంచడానికే వీళ్ళు అంతా కుమ్మక్కైనట్లు మాకు కనబడుతుంది. పోయిన వారము 16,000 16,500 పోయిన రేటు ఒక 2-3 రోజులనే 4,000 5,000 తగ్గిందంటే దీనికి కారణం మాకైతే అర్థమవుతలేదు. మేము అడిగితే వాళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నామంటారు. కానీ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడానికి ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం కాబట్టి కాలంలో ఉన్నాము. సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడానికి ఎన్నో రోజులు పట్టదు, అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి వీళ్ళు కావాలని చెప్పి మొత్తం కుమ్మక్కై వ్యాపారస్తులు సిండికేట్ అయ్యి ఇద్దరు వచ్చి నీకు ఆ కుప్ప తీసుకొని నీకు ఈ కుప్ప తీసుకొని సిండికేట్ అయ్యి చెప్పి మాకు రైతుల్ని నిండా ముంచుతున్నారు.